తీసుకున్న మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏది అంటే విద్యా వినీతాహ అన్నాడు. రెండోది హ్రీమంతః అన్నారు మహర్షి. హ్రీమంతః అంటే సిగ్గుపడేటటువంటి వాడై ఉండాలి అన్నారు. ఎందుకు సిగ్గుపడ్డం అంటే రెండు కారణముల చేత సిగ్గుపడాలి అన్నారు. ఒకటి, తను తప్పు చేస్తే సిగ్గుపడాలి, తప్పు చెయ్యడానికి సిగ్గుపడాలి. ఈ సిగ్గు లేనివాడు అసలు ఒక సంస్థలో పనిచేయడానికి పనికిరాడు అన్నది దశరథ మహారాజు గారి యొక్క విశ్వాసం. ఇక్కడే ఎడ్విన్ బి ఫిలిప్పో మాటల్లో అయితే ఓ మాట అంటాడు, ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ని ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని రెండింటినీ సింక్రొనైజ్ చేసి ఆర్గనైజేషనల్ టాస్క్స్ని ఎవడు అచీవ్ చేయగలడో, అలా ఎవడు పర్సనల్ని తన కిందున్న వాళ్ళని డ్రైవ్ చేయగలడో వాడే ఏబుల్ పర్సనల్ మేనేజర్ అంటాడు. ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ లేకుండా ఎవడుంటాడు ప్రపంచంలో? నేనే ఉన్నాను, ఓ కార్యాలయంలో నేను పని చేస్తున్నాను. నేను ఒక కార్యాలయంలో పనిచేసినంత మాత్రం చేత నాకు వ్యక్తిగతంగా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం, ఒక విషయం మీద నాకు ఒక సమగ్రమైన విశ్వాసం లేకుండా ఉండాలని ఎక్కడుంది? నాకు ఆధ్యాత్మిక చింతన ఉంది, ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద నాకు విశేషమైనటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టే నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, దీని ప్రచారంలో నాకు ఒక సంతోషం ఉంది. ఫిలిప్పో మాటల్లో అయితే అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాడు. వ్యక్తిగా ఎక్కడ తృప్తి పొందుతున్నాడో అది సైకిక్ ఇన్కమ్ అంటాడు ఆయన మాటల్లో. మామూలుగా మెటీరియలిస్టిక్ ఇన్కమ్తో పాటుగా సైకిక్ ఇన్కమ్ కూడా చాలా అవసరం, లేకపోతే పర్సనల్ నిలబడరు అంటాడు. దీనికి దశరథ మహారాజు గారు పునాది వేశాడు. దశరథుడి కాలంలో కాదు, ఇంకా చెప్పాలి అంటే మొట్టమొదట ఇక్ష్వాకు రాజ్యాన్ని పరిపాలన ప్రారంభం చేసినప్పుడు మొదలుపెట్టినటువంటి విధానం అది అన్నారు. హ్రీమంతః, సిగ్గుపడము. ఎందుకు సిగ్గుపడాలి అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ప్రపంచంలో ఏ తెలివి లేనటువంటి వాడు చేసిన తప్పుని పట్టుకోవడం చాలా తేలిక. క్రూడ్గా అలా దారిన వెళ్ళిపోతున్న వాడిని పట్టుకుని 4 దెబ్బలు కొట్టి వాడి జేబులో ఉన్నది ఎత్తుకుపోవడం ఒక్కటే వచ్చనుకోండి, వాడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 2 నెలల తర్వాత వాడు 100 దొంగతనాలు చాలా సఫలీకృతంగా చేశారని శతజయంత్యుత్సవాలు చేయలేడు, ఎక్కడో అక్కడ దొరుకుతాడు. అదే చాలా తెలివైన వాడు అనుకోండి, సైబర్ క్రైమ్ చేయగలిగిన వాడు అనుకోండి, వాడిని పట్టుకోవడం చాలా కష్టం. జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు. చాలా తెలివైనటువంటి వాడు గాడి తప్పితే వాణ్ణి అదుపు చెయ్యడం సమాజానికి, ప్రభుత్వానికి, రక్షక భటులకి కూడా అంత తేలిక విషయం కాదు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి? ఇవాళ న్యూస్ బులెటిన్స్లో మనం వింటల్లా, ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు పుచ్చుకున్నటువంటి సంస్థలు ఎన్ని ఇబ్బందులకి లోనైపోయి ఎన్ని రకాలైనటువంటి విశేషాలను ఎదుర్కోవలసి వస్తుందో మనం చూస్తున్నాం కదా. అందుకే చాలా తెలివైనటువంటి వాడు తనంత తానుగా సిగ్గుపడాలి. దేనికి సిగ్గుపడాలి అంటే వాడికి ఒక నమ్మకం ఉండాలి, తిరుగులేని నమ్మకం. దేని మీద ఉండాలి అంటే ఎవడో చూస్తున్నాడు కాడు, పరమేశ్వరుడు అన్నవాడు ఉన్నాడు, భగవంతుడు అన్నవాడు ఉన్నాడు. యూ కాల్ ఇట్ ఇన్ ఎనీ నేమ్. omnipresent, omnipotential force which generates, operates and destroys. So the consolidation of all these 3 activities are commonly called the God. God, generation, operation, destruction. దాన్నే పోతన గారి భాగవతంలో అయితే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విగుడెవ్వడు వాడి విధమన మనుచు బెనుచు హేలారతుడై అంటారు. వాడొకడు ఉన్నాడు అన్న నమ్మకం ఉందనుకోండి, ఇవాళ నేను ఎంత తెలివైన వాడినైనా నేను చేసిన తప్పుని పక్క వాళ్ళు పట్టుకోలేరేమో, నా భార్య కూడా పట్టుకోలేదేమో, కానీ వాడు చూస్తూ ఉంటాడు. వాడు సూర్య చంద్రవుచ నేత్రే, వాడికి సూర్యుడు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను. పగలు తప్పు చేస్తే ఒక కంటితో చూస్తాడు, రాత్రి తప్పు చేస్తే ఒక కంటితో చూస్తాడు. వాడు నన్ను శిక్ష వెయ్యాలి అంటే వాడికి పెద్ద విశేషం ఏం కాదు. ఎంత అహంకరించి ఇలా చూపించానో దేనికైనా సరే, నా అంత పొడుగైన వాడు లేడు, నా అంత అందగాడు లేడు, నా అంత విద్వాంసుడు లేడు, నా అంత చదువుకున్న వాళ్ళు లేడు, నా అంత డబ్బున్నవాడు లేడు, ఏది చెప్పినా ఇలాగే అనాలి. ఇలా అనడానికి నువ్వు ఎన్ని కారణాలు చెప్పావో వాడు కాలంలో ఒక క్షణంలో తీసేయగలడు.
మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. ఒక్క క్షణం చాలు. నాకు తెలిసి ఒక మహాందగత్తె, గొప్ప సౌందర్య రాశి, ఒక జాయింట్ కలెక్టర్తో పెళ్ళయింది. వెళ్ళి కొత్తగా వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్లో కాపురం పెట్టారు. గట్టిగా వెళ్ళి 4 రోజులు అవ్వలేదు, స్నానానికి వెళ్ళి గీజర్ పేలిపోయింది. ఆ తరువాత ఆమె అందం ఏమై ఉంటుంది అన్నది నేను సభాముఖంగా మీకు చెప్పక్కర్లా. మాంసపు ముద్ద అయిపోయింది ఆవిడ. బ్రతికింది కానీ ఏం ఉపయోగం? హరతి నిమేష కాల సర్వం. ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. నాకిచ్చిన విభూతిని నేను దుర్వినియోగం చేస్తే వాడు నన్ను శిక్ష వేస్తాడు. కాబట్టి నేను ఒక తప్పు పని చెయ్యాలి అంటే ఐఎమ్ అకౌంటబుల్ టు హిమ్. రేపు పొద్దున్న నేను ఏమని పూజ చేయను? నేను సభకి వెళ్లే ముందు ఏమని బొట్టు పెట్టుకొని వాడు ఉన్నాడన్న నమ్మకం బొట్టుకి గుర్తు. ఎందుకు బొట్టు పెట్టుకోవడం? నేను వాడు ఉన్నాడన్న నమ్మకంతో బ్రతకలేనప్పుడు ఎందుకు ఆ ఉపన్యాసాలు? వాడు ఉన్నాడన్న నమ్మకం లేనప్పుడు దేనికి నేను ఈ పదవిలో కూర్చుని చాలా బాగా పనిచేస్తున్నానని పైకి కనపడేటట్టుగా ప్రవర్తించడం? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలను మనుజుడుండు ఇతరుడెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు వేమన. వాడొకడు ఉన్నాడు. కాబట్టి ఇవాళ పొరపాటు జరిగిపోయింది, తెలిసో తెలియకో చిన్న పొరపాటు జరిగింది అని రేపు పూజా మందిరం తలుపు తీసి వెళ్ళడానికి సిగ్గుపడతాడు. ఆ సిగ్గుందనుకోండి, వాడికి పక్కనే ధైర్యం ఒకటి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఇది దశరథ మహారాజు గారి యాడ్ స్టిక్. చాలామంది ఏమనుకుంటారంటే ఆస్తిక్య బుద్ధి, భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం ఒక ఛాందసత్వం అనుకుంటారు. భగవంతుడు ఉన్నాడని నమ్మడం కన్నా గొప్ప రక్షణ ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన వాడు తప్పు చేయడానికి భయపడతాడు. రేపు నేను ఎలా చూపించను నా మొహం? ఎలా వెళ్ళను పూజా మందిరంలోకి, గుళ్ళోకి ఎలా వెళ్ళను? నేను ఏమని మాట్లాడను? నాకు వాడికి తెలియదా నేనేం చేస్తున్నానో? ఇది సిగ్గుపడడానికి కారణం. వాడు ఉన్నాడు, అతని ధైర్యానికి కారణం. ఎంత పైనుంచి ఏ ఒత్తిడి ఉండనివ్వండి, తాను ధైర్యంగా ఒక పని చెయ్యాలి అంటే నన్ను ఆదుకోవడానికి వాడు ఉన్నాడు. నేను ధర్మానికి కట్టుబడ్డాను, నేను ఎందుకు పాడైపోతాను? నేను ధర్మానికి కట్టుబడ్డప్పుడు నన్ను రక్షించడానికి వాడున్నాడు అని నమ్మిన వాడు ఎవడున్నాడో వాడే ధైర్యంగా పనిచేయగలడు. ధైర్యం కావాలన్నా ఆ విశ్వాసం నుంచి, సిగ్గుపడి పరమ జాగ్రత్తగా పని చెయ్యాలన్నా వాడి దగ్గర నుంచి. ఆ విశ్వాసము లేని చోట అసలు అకౌంటబిలిటీ అన్నదాన్ని మీరు ఎలా నిర్ణయించగలరు? ఎలా ఆపగలరు? తప్పు చేస్తాను అన్న వాణ్ణి ఆపడానికి వ్యవస్థ ఎక్కడుంటుంది? నీతికి కట్టబడతాను అంటే ఆ నీతి మీద నీతి ఇంకొకటి పట్టుకొస్తే అది కూటనీతి అవుతుంది. ఒకడు నువ్వు భార్యతో ఎంతో సఖ్యంగా ఉండాలయ్యా అన్నాడు. ఆ నీతి ఎంతకాలం ఉంటుంది? దానికి ఒక ప్రమాణం లేదనుకోండి. ఇందువల్ల నేను భార్యతో సఖ్యంగా ఉండాలి అన్న ప్రమాణం లేనప్పుడు 10 రోజుల తర్వాత భార్యని అతిక్రమించడం కూడా దోషం కాదు అన్నది చాలా స్ట్రాంగ్ అండ్ వ్యాలిడ్ పాయింట్గా ఎవడైనా చెప్పగలిగితే 11వ రోజున అది వ్యాలిడ్ అవుతుంది. కాదు, భార్యతో సఖ్యంగానే ఎందుకు ఉండాలో ఒక ప్రమాణ వాక్కు ఉంటే వాడు జీవితాంతం దానికి కట్టుబడతాడు. హ్రీమంత ఇది చూశాడు దశరథుడు. ఇప్పటికీ నేను చాలా సంతోషించే విషయం ఏంటంటే, జిఎంఆర్ వాళ్ళు మీ అందరికీ తెలిసినటువంటి ఫర్మే. జిఎంఆర్లో క్లాస్ 1 ఆఫీసర్స్ని రిక్రూట్ చేసినా సరే, జిఎంఆర్ గారు స్వయంగా దాని చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఇంటర్వ్యూ చేసి ఎస్ అని గ్రీనింగ్తో టిక్ పెట్టినా సరే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వరు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడైనా కాదా చూడడానికి ఆధ్యాత్మిక చింతన, దీని మీద పరిచయం ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయనతో సింగిల్ మ్యాన్ బోర్డు ఒకటి ఉంది. మీలో పెద్దలకి తెలిసి ఉంటుంది. ది ఆస్పిరెంట్ హ్యాస్ టు ఫేస్ హిమ్. ఆయన దగ్గర మాట్లాడాలి. ఆయన ఏమి ఎయిర్పోర్ట్ కట్టడానికి కావలసినటువంటి సత్తా ఏమిటి ఇవి అడగడాయన. ఆయన ట్రస్ట్ వర్తీనెస్, డిపెండబిలిటీ, ఇతనికి ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ప్రశ్నలు శ్రీరామాయణంలో దశరథుడు ఎంచుకున్న ప్రశ్నలు లాంటి ప్రశ్నలే ఉంటాయి. వాటి ద్వారా ఆయన మాట్లాడతాడు. నేను ఆయన ఇమేజ్డ్ ఒకనొక ఇంటర్వ్యూలో ఎన్నో చదువుకుని వెళ్ళాడు ఒక వ్యక్తి. ఆయన స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ వేశాడు, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ డ్రాబ్యాక్స్, వీక్నెసెస్, కమాన్ లెట్ మీ నో. ఎన్నో చెప్పడం తేలికే,
నీ బలం ఏమిటి చెప్పు అంటే, నాకు ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం నా బలం. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అంటే, ధర్మరహితమైన పని చెయ్యడం నాకు చాలా భయం. ఈ ఒక్క మాట చెప్తే ఏ స్థానంలోనైనా కూర్చోబెట్టచ్చు. కానీ అది చెప్పడానికి దాని మీద కొంత చదివి ఉండాలి, నిజంగా విశ్వాసం ఉండాలి. లేనివాడు అంత తేలిగ్గా దాన్ని అప్పటికప్పుడు చెప్పడం చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాష్ట్రానికి ఏది రాజధాని అవుతుంది అనుకుంటున్నారు అంటే ఏదైనా చెప్పచ్చు ఊహ మీద. ఎందుకు అది చెప్పామంటే ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అన్నప్పుడు ఇది వినా మార్గం, వ్యాలిడ్ రిప్లైగా చెప్పడానికి. కాబట్టి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇప్పటికీ కూడా పర్సనల్ మేనేజ్మెంట్లో, పర్సనల్ రిక్రూట్మెంట్లో, ఇండక్షన్లో ఈ మార్గదర్శకాలని పాటిస్తూ ఉంటారు. నేను ఒకసారి జిఎంఆర్ చైర్మన్ గారు నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. నేను బెంగళూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాతో మాట్లాడినటువంటి తీరు, ఆయన వాళ్ళ పర్సనల్ని ఎలా డ్రైవ్ చేస్తారో అన్న దాని గురించి ఆయన చెప్పినటువంటి విషయాలు నన్ను అబ్బురపరిచాయి. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే అవన్నీ రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి విషయాలు. నేను ఆయన నాతో మాట్లాడిన తర్వాత నేను ఆయనతో మాట చెప్పాను, మీరు చెప్పిన మాటలన్నీ కలిపి నేను పద్యంలో చెప్తానన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు ఆసువుగా చెప్తారా అన్నారు. కాదు, భాగవతంలో మీరు ఇప్పుడు ఏ మాట చెప్పారో ఆ మాటలే కృష్ణ భగవానుడు చెప్పాడు ఒకప్పుడు. కృష్ణ భగవానుడు అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన చెప్పిన మాటలుగా మీతో ఒక పద్యం చెప్తానని పర్సనల్ మేనేజ్మెంట్ గురించి శ్రీమన్నారాయణుడు చెప్పిన మాట. ఆయన ఓ మాట అన్నాడు. ఆయన అంటాడు, తనువున పుట్టినట్టి బెడిదంబకు కుష్ట మహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ విభుల బంధుర చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుచునందులు ఇష్టపంబులన్ అన్నాడు. జయ విజయులు రూల్స్ని అతిక్రమించారు. మహాపురుషులు వచ్చినప్పుడు కూడా లోపలికి పంపలేదు. పంపకపోతే వచ్చినటువంటి సాధు పుంగవులు సనకసనందనాదులు వాళ్ళని శపించారు. ఈ విషయం శ్రీమన్నారాయణకి చెప్పాలి. త్రూ ప్రాపర్ ఛానల్ అని ఒకటి ఉంటుంది కదా భాగవతంలో. ఒక పెద్ద క్వశ్చన్ అండి. చాలామంది జై విజయుల్ని జపించడం చాలా చిన్న విషయం అనుకుంటారు. ఎందుకని అంటే, నిజంగా సనకసనందనాదులకి కోపం వచ్చింది అనుకోండి జై విజయుల మీద, వాళ్ళు ఏమని ప్రార్థించాలి? అక్కడే నిలబడి నారాయణుడిని ప్రార్థించాలి. వీళ్ళ విజ్ఞాపన ఆయనకి వినపడుతుంది అని నమ్మకం ఉంటే. అది నమ్మలేనప్పుడు ఇంకా భక్తి ఏమిటి? అప్పుడు ఆయన వస్తాడు కదా, వస్తే ఎవరికి చెప్పాలి? ఆయనకి చెప్పాలి. తన సబార్డినేట్స్ని ఎవరు పనిష్ చేయాలి? శ్రీమన్నారాయణుడు పనిష్ చేయాలి. కానీ సనకసనందనాదులు ఏం చేశారు? వీళ్ళే శాపం ఇచ్చేశారు. మరి తప్పు కదా సనకసనందనాదులు చేసింది. వీళ్ళు శాపం ఇచ్చాక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన చాలా ఒక అడ్మినిస్ట్రేటర్స్ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుందో మాట్లాడాడు. జిఎం రావు అని, నేను పర్సనల్ మేనేజ్మెంట్ చదువుకునే రోజుల్లో మాకు ఆయన కోర్స్ డైరెక్టర్గా ఉంటాడు. ఆయన ఓ మాట అన్నారు ఒకప్పుడు, అది ఇట్ లైడ్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్. నేను నా జీవితంలో మర్చిపోను. ఆయన ఓ మాట అన్నాడు, కోటేశ్వరరావు, ఎన్ ఏబుల్ పర్సనల్ మేనేజర్ హ్యాస్ టు లెర్న్ వెన్ టు కట్ ఏ జోక్ అండ్ వెన్ టు లాఫ్. అస్టానిషింగ్, వండర్ఫుల్ అనుకున్నాను. ఆయన ఎంత అందంగా మాట్లాడేవాడంటే, ఓసారి ఆయన దగ్గరికి ట్రేడ్ యూనియన్స్ వచ్చాయి. వస్తే ఆయన అన్నాడు, ఆఫ్టర్ ఆల్ మీరు కూడా ఇందులో ఎంప్లాయీసేగా, ఏదో 2-3 సంఘాలుగా ఏర్పడ్డారు. వై డూ యూ కమ్ టు మీ ఓన్లీ విత్ ప్రాబ్లమ్స్, ఆల్సో కమ్ విత్ సమ్ సొల్యూషన్స్. కొన్ని చెప్పండి, మీరు పరిష్కారాలు చెప్పండి, సమస్యే కాదు. రేపు వస్తాం సార్ అన్నారు. అసలు అది పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. అసలు నిజంగా ఒక పర్సనల్ మేనేజర్కి ఉండవలసిన లక్షణం అది. ఆ లోపల క్వాలిటీని పట్టుకోగలిగినటువంటి లక్షణం ఉండాలి. సరే, హ్రీమంత అలాంటి సిగ్గున్నవాడేనా? అది లేకపోతే వాడు తెలివైన వాడని తీసుకొచ్చి అక్కడ పెడితే నేను సిగ్గుపడేలా చేస్తాను. అదే శ్రీమన్నారాయణుడు చెప్పింది. ఒక వ్యక్తి చాలా నల్లగా ఉన్నాడు. ఆయనకి కోరిక, కనీసం ఎప్పుడైనా నా శరీరంలో ఒక అంగుళమైనా తెల్లగా ఉంటే చూసుకుందామని. ఎలా అవుతుంది? అవదు కదా ఇంకా. కానీ ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చి వేళ్ల చివర్ల తెల్లటి మచ్చలు వచ్చాయి. ఇప్పుడు ఆయన, అబ్బా జీవితంలో తెల్లగా ఉన్నాను అనుకున్నాను, వేళ్ల చివర తెల్లగా వచ్చిందని తన ఒంట్లో పుట్టిన కుష్ఠరోగ సంబంధమైన తెల్ల మచ్చ చూసుకుని మురిచిపోయాడు అనుకోండి. కొన్నాళ్ళకి వేళ్ళు ముక్కల కింద ముడిపడిపోతాయి. శ్రీమన్నారాయణుడు అన్నాడు, వనిర తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్. తన దగ్గర పని చేస్తున్న వాళ్ళు కానీ
తాను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా కాకుండా గాడి తప్పిపోతే మొదట పడిపోయేది ఎవరు అంటే వాళ్ళ సంగతి ఏమో కానీ, మృత్యులొప్పని పని చేసినన్ విభుని చారు బంధుర యశంబు పెంపు పేరును చెడిపోయి, ఎవరిది పోతుంది అంటే ఎవడు ఆర్గనైజేషనల్ హెడ్ మొట్టమొదట వాడి యొక్క కీర్తి నశించిపోతుంది, ఆ సంస్థ పతనం అయిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా సిబ్బంది విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు వాళ్ళని శపించారు, నన్ను కూడా పిలవవలసిన అవసరం రానంత కోపం మీకు వీళ్ళు కల్పించారు అంటే వీళ్ళు ఎంత తప్పు చేశారు. సో అప్హెల్డ్, మీ కోపాన్ని ఒప్పుకుని వీళ్ళని పంపించేస్తున్నాను రాక్షస జన్మల్లో కన్నా. లేకపోతే వీళ్ళు నా దగ్గర పని చేసేవాళ్ళు, మీరు త్రూ ప్రాపర్ ఛానల్ రాలేదు, నాకెందుకు చెప్పలేదు, మీరెందుకు చెప్పించారని నేను అడగను. మీ వంటి మంచి వాళ్ళకి కూడా కోపం వచ్చేలా ప్రవర్తించారంటే వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీళ్ళు ఇది పంపుతున్నారు. ఇది పర్సనల్ మేనేజ్మెంట్ కాదా? ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని ఎంత అద్భుతంగానో చూపిస్తారు ఎన్నో విషయాల్లో. కాబట్టి ఆ హ్రీమంత, అటువంటి సిగ్గులేనటువంటి వ్యక్తిని కేవలం చదువుకున్నాడు అని చెప్పి తీసుకొచ్చి ఎంత పెద్ద పదవిలో కూర్చోపెట్టినా కొన్నాళ్ళకి చాలా బరువైపోతాడు సంస్థకి. ఆయన చేసేటటువంటి తప్పిదాలని పట్టుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎదురుపడి మాట్లాడడం కూడా ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఒక మేధావి మాత్రమే కాదు, మేధావి అటువంటి వినయంతో కూడుకున్నటువంటి సిగ్గు ఉన్నవాడైనా తప్పు పట్ల అటువంటి వాడైతే రాణిస్తాడు, సంస్థ రాణిస్తుంది. అందుకే హ్రీమంత, అటువంటి వాడిని చూసుకున్నాడు. శుచయ అన్నాడు. తరువాత ఉండవలసిన లక్షణం శుచిత్వం ఉన్నవాడైనా. శుచిత్వము అంటే బయట స్నానం చేసి ఉన్నాడు అన్నమాట కాదు. శుచయ అన్న మాటకు అర్థం ఏమిటంటే, సంస్కృతంలో ఎన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ద్రవ్యం సంస్థ నుంచి ఇంకొకరికి వెళ్ళవలసి వచ్చినా, ఇంకొకరి నుంచి కొన్ని కోట్ల ద్రవ్యం సంస్థలోకి రావలసి వచ్చినా, దానికి తన ఒక్కడి సంతకం ఉంటే సరిపోతే, నేను సంతకం పెడుతున్నాను కాబట్టి నీకు వస్తోంది కాబట్టి ఇందులో ఎంత పర్సెంట్ నాకు ఇస్తామని అడగేటటువంటి వాడు కానివాడై ఉండాలి. నేను ఇంత డబ్బు బయటికి వెళ్ళడానికి సంతకం పెట్టే స్థానంలో కూర్చున్నాను, నన్ను నమ్మి అప్పచెప్పారు, ఆ సంతకం అలాగే పెడుతున్నానా అన్న అవేర్నెస్ ఒకటే ఉన్నవాడా. తప్ప దాంట్లో ఇంత పవర్ నాకుంది, డెలిగేషన్ ఆఫ్ అథారిటీలో ఫైల్ చివరి నాకు వస్తుంది కాబట్టి చెక్ సైనింగ్ అథారిటీ నేను కాబట్టి నేను అహంకారంతో ఉంటాను అన్న మాట ఉన్నవాడా, లేకపోతే ఎప్పుడూ సంస్థ గురించి మాత్రమే ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవాడా. ఇందులో ఈ మాట అనడానికి ఒక కారణం ఉంది. ఇది మీకు రామాయణాన్ని నిశితంగా పరిశీలనం చేస్తే కొన్ని సందర్భాల్లో కనపడుతుంది. ఆఫీసుల్లో వచ్చేటటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ అంటే, ఈక్వవలెంట్ కౌంటర్ పార్ట్ అన్న మాట ఎవడ కనిపెట్టాడో నాకు తెలియదు, కానీ దానంత ప్రమాదకరమైన మాట ఇంకొకటి ఉంటుంది. సాధారణంగా ఈగో బయటికి వచ్చినప్పుడు ఏ రూపంలో వస్తుంది అంటే, ఆఫ్టర్ ఆల్ నా ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అండి, ఆయన నోట్ షీట్ మీద రాయడానికి ఆయనకున్న అర్హత ఏంటి అంటాడు. లేకపోతే అతను నా ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్, హౌ ఈజ్ హీ కేపబుల్ టు ask for my explanation? It is my upper boss to call for my explanation. It is not he who has to ask me అంటాడు. కానీ దశరథ మహారాజు గారు చూసింది అది కాదు. నా కిందవాడా, నా సమానుడా, నా పక్కవాడా కాదు, సంస్థ గురించి పనిచేసేటప్పుడు మంచి విషయం అయితే ఎవరు చెప్పనివ్వండి అది వినేటటువంటి లక్షణం ఉన్నవాడై ఉండాలి. ఇది నేను ఒకప్పుడు విశాఖపట్నంలో హిందుస్థాన్ పాలిమర్స్లో, ఆ తర్వాత మెక్డోవెల్స్లో అది మర్జ్ అయిపోయింది. అందులో నేను వెన్ ఐ వాజ్ రిక్రూటెడ్ యాజ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అందులో ఒక చిత్రమైనటువంటి ప్రాజెక్ట్ ఉండేది. ఏదైనా ఒక అడ్మైరబుల్, ఏదైనా లాడబుల్ మిస్టేక్ని, సంస్థకి చాలా డబ్బుని సేవ్ చేసేటటువంటి జరుగుతున్న ఒక పొరపాటుని ఎవడైనా పట్టుకోగలిగితే అది పైవాడు కానీ కిందవాడు కానీ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు. జాబ్ డిజైనింగ్ అలా చేశారు. మీరు ఒక తప్పు పట్టుకుంటే దానివల్ల సంస్థ కాపాడబడింది అని మీరు నిరూపించగలిగితే ఇమ్మీడియట్గా ఆ వ్యక్తికి అతను చేసినటువంటి మంచి పనిని బట్టి ఫారిన్ ట్రిప్ కూడా ఫ్యామిలీతో శాంక్షన్ చేసేవారు. నేను ఆ రోజుల్లో నంబియార్ గారని మాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు, సిఇఓ.
ఐ ఐ విల్ నాట్ ఫర్గెట్ హిమ్ త్రూ అవుట్ మై లైఫ్. ఎందుకని అంటే ఆఫీసర్స్ టాయిలెట్ అని ఒకటి ఉండేది, స్టాఫ్ టాయిలెట్ అని ఒకటి ఉండేది. ఆయన స్టాఫ్ టాయిలెట్లోకి వచ్చేవారు. ఎందుకని అంటే ఆఫీసర్స్ టాయిలెట్ నిండా కలరౌండ్లు వేస్తారు, స్టాఫ్ టాయిలెట్ ఎలా ఉందో చూసేవాడు ఆయన. ఒకసారి అంటే ఒక్కొక్క పర్సనల్ మేనేజరు అలా ఉంటాడు. ఆయన ఒకసారి వెనక నుంచి వెళ్తున్నారు, స్టాఫ్ అందరూ అటు తిరిగి వర్క్ చేసుకుంటున్నారు. ఒకతను ఒక మేనేజ్మెంట్ ఇష్యూస్కి సంబంధించిన మ్యాగజైన్స్ అవుతున్నాడు. ఆయన వెనక నుంచి వెళుతూ చూశారు, చూసి దగ్గరికి వచ్చారు. ఇతను హడిలిపోయాడు, పోయింది ఉద్యోగం అనుకున్నాడు. గభాలను లేచి నిలబడి కుర్చీ తన్నేశాడు వెనక్కి. ఆయన ఇంకో కుర్చీ తెమ్మని పక్కన కూర్చున్నారు. ఏమిటి మ్యాగజైన్ అని అడిగారు. ఫలానా. చాలా డిసిప్లిన్డ్గా ఉండేది. ఏమిటి మ్యాగజైన్? ఫలానా మ్యాగజైన్. ఏం చదువుతున్నావు? ఫలానా చదువుతున్నాను. ఇందులో ఏమని రాయబడింది? ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుండేది, నీకు ఈ పొజిషన్ ఇస్తే నువ్వు ఎలా చేస్తావు? కాసేపు మాట్లాడారు. అతను జస్ట్